డన్. ఇటన్నిటికీ మించి సో ఇండస్ట్రీని ఐ మీన్ సాహితీ దాసరిని ఇండస్ట్రీ లైక్ చేసింది కానీ గుర్తుపట్టింది కానీ ఐ థింక్ పొలిమేర. పొలిమేర 1లో క్యారెక్టర్ చేసావు, బాగుంది. బట్ ఓకే ట్రై చేస్తుంది, ఇది ఒక చిన్న క్యారెక్టర్. పొలిమేర 2కి వచ్చేసరికి మెయిన్ విలన్ నువ్వే అని తెలిసిన తర్వాత అందరు స్టన్ అయిపోయారు. సో బేసిక్గా నీకు ఫస్ట్ పొలిమేర చేస్తున్నప్పుడే తెలుసా, లేకపోతే మళ్ళీ ఆ తర్వాత 2కి రెడీ అవుతున్నప్పుడు అప్పుడు చెప్పారా? నాకు అప్పుడు కూడా తెలీదు, నా సీన్స్ ఇవన్నీ చెప్పారు. బేసిక్ గా నువ్వు సత్యం రాజేష్ గారిని లైక్ చేస్తావు, ఇలా చేయాలి, నాకు స్టోరీ తెలియదు, అసలు తెలియదు అనమాట. 1 అప్పుడు తెలీదు, 2 అప్పుడు తెలీదు. అంటే అంత టైం దొరకలేదు. స్టోరీ సార్ బిజీగా ఉండేవాళ్ళు, నేనేదో షూట్ లో బిజీగా ఉండే. ఎప్పుడు అనుకునే వాళ్ళం స్టోరీ వినాలి అని చెప్పి, ఎప్పుడు దొరకలేదు. లాస్ట్ మినిట్ లో ఇంకా షూట్ కి ముందు క్యారవాన్ లో కూర్చోపెట్టి, నీ సీన్ ఇది, నువ్వు సత్యం రాజేష్ ని ఇష్టపడతావు, కొంచెం కన్నింగ్ ఉండాలి, ఇటు మోసం చేస్తున్నట్టు తెలియకూడదు, ఇటు లవ్ చేయాలి, తిని మీద లవ్ అండ్ కన్నింగ్, ఇలా చెప్పారు అంతే. జస్ట్ ఆ క్యారవాన్ లో ఒక 10 minutes కూర్చోపెట్టి చెప్పారు. అప్పటి వరకు నాకేం తెలియదు. సో దాన్ని బట్టి నేను యాక్ట్ చేశా. కానీ సినిమా చూసే వరకు నాకు ఏంటి స్టోరీ ఏంటి అనేది నాకు అసలు తెలియదు అనమాట. పొలిమేర 1 అలాగే 2 అలాగే స్టోరీ తెలియదు. అంటే మామూలుగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు స్టోరీ మొత్తం అడగ అసలు మామూలుగా ఏంటంటే అడుగుతాను. బేసిక్ గా పొలిమేర 1 చూసాక నాకు ఇంకా నమ్మకం వచ్చింది అనిల్ గారి మీద. సో అడగాల్సిన పని లేదు అనే థాట్ లో, సార్ చెప్పింది చేసేయచ్చు బ్లైండ్ గా అనే థాట్ లో నేను ఉన్నాను. సో అంత నమ్మకంతో ఉన్నాను అనమాట. డెఫినెట్ గా హిట్ అవుతుంది అనే నమ్మకంతో. అండ్ సాహితీ కెరీర్ లో పొలిమేర ఎలాంటి ఫేస్ అని చెప్పొచ్చు? లైక్ సాహితీ కెరియర్ లో సాహితీ పేరు మార్చింది, రాములా అని పెట్టేసుకున్నారు. రాములా. సో అంత ఇంపాక్ట్ ఉంది పొలిమేర. అవును, రాములా నీకు బాగా కలిసి వచ్చింది. రాములా బాగా కలిసి. పొలిమేరకు ముందు ఎన్ని సినిమాలు ఉన్నాయి, పొలిమేర తర్వాత ఎన్ని సినిమాలు ఛాన్సెస్ వచ్చాయి? పొలిమేర ముందు ఒక 10 movies చేశాను, అందులో ఒక 6 రిలీజ్ అయినట్టుంది. అన్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినాయి నావి. బేసిక్ గా నేను చేసినవి కొన్ని యావరేజ్ గా ఉన్నాయి, కొన్ని హిట్. నోటీస్ అయిన మాత్రం పొలిమేరనే. అండ్ పొలిమేర ఇట్స్ లైక్ నాకు బోత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆ విలేజ్ రోల్ కి బాగా కనెక్ట్ అయిపోయాను నన్ను. సో ఎక్కువ కాల్స్ అయితే నాకు ఏ విలేజ్ రోల్ ఉన్నా ఇలా కాల్ చేసేస్తున్నారు, అంటే డేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట. మీరు వచ్చేయండి షూట్ కి, విలేజ్ రోల్ ఆడిషన్ అవేం లేదు, ఇంకా వాళ్ళు అలా గుర్తుంచేసుకున్నారు నన్ను. సో అదొక డిసడ్వాంటేజ్ నాకు. అంటే కంటిన్యూస్ గా అవే రోల్స్ వస్తున్నాయి, డీ గ్లామరస్ విలేజ్ కైండ్ ఆఫ్ రోల్స్. సో అవి రిజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఎంత టైం పడుతుందో ఇదంతా పోవడానికి నాకు అర్థం కావట్లేదు. పొలిమేర 3 ఉందా? ఉంది, చెప్పారు లాస్ట్ లోనే వేశారు కదా. ఓకే, నేనేందుకు చూడాల 2 times చూసా. నువ్వేం చెప్తావా అని. నువ్వు ఎలాగో లేవులే, నేను ఉన్నా కదా. ఎక్కడ నన్ను ఎందుకు చంపారు అనేది అది స్లైడ్ ఉంటుంది కదా, తెలిసి ఎందుకు చంపారు అని. అదో ట్విస్ట్ ఉంది కదా మళ్ళీ. ఓకే, అయితే పొలిమేర 3లో సాహితీ ఉంటుంది అన్నమాట. బేసిక్ అందరూ ఉంటారు అనుకుంటా. అంటే ఎందుకు చంపారు అనేది చెప్పలేదు కదా స్టోరీలో, ఎందుకు చంపేశారు కానీ ఎందుకు ప్రీక్వెల్ అది అక్కడ వేస్తారు కదా లాస్ట్ లో. ప్రీక్వెల్, ఇట్స్ నాట్ ఎ సీక్వెల్. సో ఎందుకు చంపారు అనేది ప్రీక్వెల్ చూపిస్తారు అన్నమాట. ఓకే, ఆవిడ ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ పొలిమేర 3లో మళ్ళీ ప్రీక్వెల్. అది ప్రీక్వెల్, సీక్వెల్ కాదు. అక్కడ వేస్తారు కదా లాస్ట్ లో. చూడలేదండి, చూడకుండా 2 times చూసా. మీడియా పర్సన్ ఏంటి సినిమా చూడకుండా ప్రీక్వెల్ అని 0 అని వేస్తారు. 2 1 0 చూపిస్తారు నీకు. అవునండి, సినిమా చూస్తే అన్ని గుర్తు పెట్టుకుంటారే ఏంటి? అయ్యో కొన్ని ఏం గుర్తుంది మూవీలో? ఏం గుర్తుంటది సినిమాలో? అదే మీరు ఆయన ప్రేమిస్తారు, నా గురించి క్లైమాక్స్ లో మీరిద్దరు ఇంటర్వెల్ ముందు ఏం జరుగుతుంది చెప్పు. ఇంటర్వెల్ కి ముందు ఆయన ఒక పొలంలో కూర్చుని చేతపడి, ఇంటర్వెల్ ముందు అదే కదా మరి జరిగేది. దానికి ముందేమో గెటప్ సీన్ అన్నను ఫాలో అవుతుంది కాదు. నేను కరెక్ట్ చెప్పాను అంటలా, మీరు వదిలేసినట్టు. 4 years అయ్యింది కదా ఇండస్ట్రీలోకి వచ్చి. 4 years లో ఎన్ని సినిమాలు చేశారు? ఒక 15 యాక్ట్ చేసి ఉంటా. రిలీజ్ అయిన మాత్రం ఒక 8 ఏమో రిలీజ్ అయినట్టుంది. ఓకే, ఆపకుండా అట్లా పేర్లు చెప్పండి. ఆపకుండానా? నా ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ F2. ఓకే, స్క్రీన్ లెంగ్త్ పెరుగుకుంటూ వచ్చింది. F2 లో ఓన్లీ బ్రష్ సీన్. F2 తర్వాత సోలో బ్రతికే సోబెట్రా. ఓకే, భారీ తారగణం ఒక మూవీ చేసా, అందులో బాగుంటుంది మూడు. పొలిమేర 1, పొలిమేర 2, బోలశంకర్ చేశాను, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, సర్కార్ నౌకరీ. చూసారా? నేను చెప్పా కదా మీరు చేసిన సినిమాలు మీకే గుర్తులేవు. అలాంటప్పుడు సినిమాలో అదేంటి ఇదేంటంటే మాకేం గుర్తుంటే చెప్పండి. సర్కార్ నౌకరీ మంచి క్యారెక్టర్.
దాంట్లో ఎక్కువ అంటే కొంచెం స్క్రీన్ స్పేస్ ఉంటుంది. బట్ ఇంకా అంతకుముందు చెప్పినవన్నీ ఏది సోలో బ్రతికే సో బెటర్ కానీ లేకపోతే బోలశంకర్ ఇవన్నీ కూడా కొంచెం అలా అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. అంటే మామూలుగా ముందే చెప్పేస్తారు కదా, ఒక రోజు క్యారెక్టర్ 2 days క్యారెక్టర్ అయినా కూడా ఎందుకు చేస్తా అంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందన్నా లేకపోతే మనీ కోసమా? F2 కి అయితే నాకు 3 days అని చెప్పారు. సో ఐ థాట్ మేబీ ఉంటదేమో మంచి 3 days అంటే ఎక్స్పెక్ట్ చేస్తాము. సోలో బ్రదర్ సో బెటర్ అయితే 15 days షూట్ చేస్తాం మేము. 15 days 15 to 18 days షూట్ చేసాం. మళ్ళీ హైదరాబాద్ వచ్చా, వైజాగ్ లో మళ్ళీ హైదరాబాద్ వచ్చాక కూడా చేసాం అనమాట. ఒక 18 days క్యారెక్టర్ నేను అలాగే ఉన్నా పక్కన. చెప్తారు అంటే మనం ఏంటి డేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైలాగ్స్ ఉంటాయి, మంచి రిజిస్టర్ అవుతాం అన్నట్టు ఉంటాము. సో అట్ దెన్ డైరెక్టర్కి ఏది కావాలో అదే తీసుకుంటారు, ఏ సీన్స్ ఇంపార్టెంట్ అదే పెట్టుకుంటారు షూట్ చేసినా కూడా. సో ప్రోడక్ట్ బయటకు వచ్చే వరకు మనం ఏం చెప్పలేము. డైలాగ్స్ కూడా ఉన్నాయి నాకు సోలో బ్రతికే సో బెటర్ లో, అవి కట్ చేయడము ఇట్లా స్టోరీకి ఏది రిక్వైర్మెంటో అదే పెట్టుకుంటారు. సో డేస్ మీద మనం ఎప్పుడు కౌంట్ చేయలేము. కొత్త యాక్టర్స్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి అన్న టైప్లో మనం వెళ్ళిపోతాము. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా ఎందుకు వదులుకోవాలని. బట్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొంది మనకెంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఎంత మూవీస్ చేసాము దాని మీద మళ్ళీ క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి, డెఫినెట్గా చేంజ్ అవుతాయి మన పర్ఫార్మెన్స్ చూసి. బోలశంకర్ ఎన్ని రోజులు చేశారు? కిడ్ సురేష్ గారితో లాస్ట్ కిడ్నాప్ సీన్స్ లో ఉంది. 1 day 1 day కాదు 1 week చేసాము. అవునా? 1 week చేసాము అంటే 2 years నుంచి అవుతుంది షూట్. అంతకుముందు ఇయర్ మళ్ళీ మొన్న కూడా చేసాము. సాయితి రోజుకి రెమ్యునరేషన్ తీసుకుంటా? వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ రెమ్యునరేషన్ 500. అవునా? షార్ట్ ఫిల్మ్ కి. సినిమాకి తీసుకున్నారు అంటే సో బేసిక్ ఏంటంటే సినిమాకి F2 హైయెస్ట్ నేను తీసుకుని పర్ డే 4,000 3,000 ఏదో ఇచ్చారు. 2018 లోనే 19 లోనే అయింది ఆఫ్టర్ పెళ్లి చూపులు. 2019 లో. ఓకే డన్. ఆఫ్టర్ పెళ్లి చూపులు ఆ తర్వాత నాకు తెలిసి పొలిమేర తర్వాత బడ్జెట్ పెరిగి ఉంటుంది, దాన్ని మనం అడగకూడదు, ఎక్కువ లాక్కూడదు. సో అయితే ఇప్పుడు ఫీల్డ్ ఇవన్నీ హ్యాపీగా సాగుతుంది అన్నమాట. ఇట్స్ ఓకే అంటే నేను హ్యాపీగానే ఉన్నా, నాకు నచ్చింది చేస్తాను. ట్విట్టర్ లో గోలే అన్నెసెసరీగా నన్ను ఫేమస్ చేస్తారు మా ఫ్రెండ్స్ అందరు, ట్విట్టర్ ఫ్యామిలీ అందరూ. ఆల్రెడీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి ఏపీలో, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేస్తున్నారు. సో ఆ వీడియో చూసినప్పుడు నేను కూడా అదే అనుకున్నా, సాయితే ఏంటి ఏమైనా ప్రమోషన్ చేస్తుందా, చేస్తే డైరెక్ట్ గా చేయొచ్చు కదా, ఇండైరెక్ట్ గా ఏంటి అని. అదే చేస్తే డైరెక్ట్ గానే చేస్తే కదా, ఇండైరెక్ట్ గా ఎందుకు చేస్తారు? వాళ్ళు ఇన్ కేస్ నాకు పే చేసి చేయమంటే డైరెక్ట్ గానే చేస్తే నాకేం ప్రాబ్లం లేదు, నాకు నచ్చితే చేస్తా. సో నేనేం ప్రమోషన్ కోసం చేయలేదు, నేను సాంగ్ కోసమే చేశాను. అసలు బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే, సో సాయితో ఒక 2 పాటలకి ఒక చిన్న రీల్ చేసింది, దాని వెనకాల మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం అన్న ఫోటో. ఏంటి అసలు దాని గురించి ఏంటి మామూలుగా? నాకు పాలిటిక్స్ ఐడియా లేదు. నేను ఇన్స్టాలో పెట్టిన ట్విట్టర్ లో పెడతాను. సో ట్విట్టర్ లో బేసిక్ గా పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో లేవు. సో అక్కడ ఫ్యాన్ వార్ అయిపోయింది అనమాట, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అండ్ జగన్ గారి ఫ్యాన్స్ కి అంతా ఫ్యాన్ వార్ అయిపోయింది అక్కడ. నేనేదో జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి బాగా ట్రోల్ చేశారు, నేను చాలా హర్ట్ అయ్యాను. అందరు ట్రోల్ చేశారు నన్ను. తర్వాత దే అండర్స్టూడ్ నేను ఎవరికి ప్రమోట్ చేయట్లేదు అని చెప్పి. నిజమేనా? నేను ఎవరికి చేయట్లేదు, చేస్తే డైరెక్ట్ గా చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే అంటే మామూలుగా వేరే చోట ఎక్కడ చేసుకోవచ్చు కదా, అక్కడే చేయాల్సిన అంటే బ్యాక్ సైడ్ అదంతా అలాగా చాలా మందికి డౌట్. చెట్లు వెనక చెట్లు కనిపిస్తాయి, నేను ఆ బ్యాక్గ్రౌండ్ అనుకున్నాను. ఫస్ట్ వీడియోకి అసలు కనిపించరు ఆయన, సెకండ్ వీడియోకి నేను అలా అటు పక్కకు జరగడం వల్ల ఆయన కనిపించారు. అదే ఆ పోస్టర్ ప్రాబ్లం కాదు, నేనే అది చూసుకోకుండా జరిగాను. సో ఇంకో సైడ్ వేరే పోస్టర్ ఉంది, అది వేరే బ్రాండ్ అనమాట. సో బ్రాండ్ ఎందుకు ప్రమోట్ చేయడం అని చెప్పి నేను అంత అబ్జర్వ్ చేయలేదు. పెట్టిన తర్వాత కూడా ఏముందిలే పోస్టరే కదా అన్నట్టు అనుకున్నా, కానీ ప్రమోషన్స్ చేసేస్తున్నాను, డబ్బులు తీసేసుకున్నాను అని చాలా నా మీద నిందలేశారు మీరందరూ. నేనే డబ్బులు తీసుకోలేదు, ఇన్ కేస్ నాకేమైనా వస్తే మీకు డొనేట్ చేస్తానండి. ఓకే.